హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న జింబాబ్వే వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్లో ఇండియా 10 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. సో మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే, ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్కి కోచ్గా రికీ పాంటింగ్ అయితే వెళ్ళబోతున్నాడు. ఆయనకి రిటైర్మెంట్ అయితే ప్రకటించేసింది. సో ఆయనకి రీప్లేస్మెంట్గా ఢిల్లీ క్యాపిటల్స్కి డైరెక్టర్గా ఉన్నటువంటి గంగూలీకి సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ బాధ్యతలు అయితే చేపట్టబోతున్నాడు. అదేవిధంగా నిన్న WCL విజయవంతంగా ముగిసింది. WCLలో టీమిండియా ఘనమైన విజయాన్ని సాధించి కప్ అయితే ఎగరేసుకుపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ శ్రీలంక వర్సెస్ ఇండియా షెడ్యూల్ మళ్ళీ మారింది. యథావిధిగా పాత షెడ్యూలే వచ్చింది. 27th, 28th and 30 T20s అయితే 2-4-7 ODIs. వేదికలు మాత్రం సేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా జింబాబ్వేకి మంచి స్టార్టే రావడం జరిగింది. వాళ్ళకి ఓపెనింగ్ స్టార్ట్ అయితే సూపర్ వచ్చింది. దగ్గర 60+ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. సో వెనుమణి 33 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరో బ్యాటర్ 27 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ముగ్గురు జింబాబ్వేని ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సికిందర్ రాజా గత 3 మ్యాచెస్లో ఆకట్టుకోపోయినప్పటికీ లాస్ట్ అండ్ ఫైనల్ అంటే నిన్నటి మ్యాచ్లో అయితే ఆకట్టుకోవడం అయితే జరిగింది. 46 రన్స్ అయితే చేశాడు. అంతే, మిగతా వారు ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. సో వికెట్స్ చూస్తే మాత్రం ఖలీల్ అహ్మద్కి మాత్రమే 2 వికెట్స్ అయితే రావడం జరిగింది. అభిషేక్ శర్మకి, కుషాల్ దేశ్పాండేకి అండ్ సుందర్కి, రవీష్ నాయ్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన వారం ఇచ్చిన టీమిండియా ఎక్కడ కూడా వికెట్ కోల్పోకుండా యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి మంచి ఆరంభం అయితే ఇవ్వడం జరిగింది. పవర్ ప్లే ముగిసేసరికి 61 స్కోర్ ఉంది. ఫస్ట్ ఓవర్లో యశస్వి జైస్వాల్ 3 4s అయితే కొట్టిన తర్వాత అండ్ 3rd or 4th ఓవర్లో మాత్రం కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది. కానీ పవర్ ప్లే ముగిసే సమయానికి 61 స్కోర్ వచ్చిన తర్వాత అప్పటికి జైస్వాల్ స్కోర్ 50కి చేరువలో ఉంది. ఎప్పుడైతే తను 6 కొట్టి ఆప్షన్ చేసుకున్నాడో శుభ్మన్ గిల్ అయితే ఒక పక్క స్లోగా ఆడుతూ వస్తున్నాడు. కానీ 10th ఓవర్ నుంచి తాను కూడా కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది. సో 10 ఓవర్స్కి 100 రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే 16 రన్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారో విజయానికి చేరువై 15.2 ఓవర్స్లోనే ఈ విజయం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో 3-1లో లీడ్ ఉంది. ఇండియాకి సిరీస్ వశం అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక చివరి T20 మ్యాచ్ అయితే ఈరోజు అయితే ఉంది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నో డౌట్, నో సర్ప్రైజ్, 13 4లు 2 6లు సాధించి 93 రన్స్ వేసినటువంటి యశస్వి జైస్వాల్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే కలవరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఢిల్లీ క్యాపిటల్స్కి సౌరవ్ గంగూలీ రాకడపై ఢిల్లీ క్యాపిటల్స్ రూపురేఖలు ఏమైనా మారుతాయా లేదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.